కడప జిల్లా కూటమిలో పొత్తు కుదరడం లేదు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమిలో అంతర్గత పోరు బయటపడుతోంది. అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు కలిసి ప్రచారం చేస్తుంటే కడపలో మాత్రం పైకి పొత్తులు లోపల కత్తులు అన్నచందంగా తయారైంది. టీడీపీ అభ్యర్థి ప్రచారంలో మిత్రపక్షాలు పాల్గొనడం లేదు. జనసేన నేతలు అడపాదడపా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మాత్రం పూర్తిగా దూరంగా ఉంటుంది. ప్రచార వాహనాలపై కూడా ఎక్కడా కమలం గుర్తు కూడా కనిపించడం లేదు. మరిన్ని వివరాలను కడప నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కడప అసెంబ్లీ పొత్తులు విభేదాలు తలెత్తాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి నడవాల్సినటువంటి కడప నగరంలో పూర్తిగా తెలుగుదేశం ఒంటరి ప్రయాణం చేస్తోంది. అయితే టీడీపీ నేతల యొక్క ఒంటిద్దు పోకడలే ఇందుకు నిదర్శనమని బీజేపీ నేతలు సైతం ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా బీజేపీ నేతలు కావచ్చు, అదేవిధంగా జనసేనతో కావచ్చు, టీడీపీ కలిసిపోకుండా ఒంటరిగా పోతూ ఉండడంతో తాము కూడా ఈ కూటమికి దూరంగా ఉంటున్నామని వారు అంటున్నారు. ఏది ఏమైనా కూడా కూటమిలో ఇక్కడ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా బీజేపీ కానీ జనసేన నేతలను కూడా ప్రచార రథాలపైన కావచ్చు, అదేవిధంగా వారు చేసిన ప్రచారంలో కావచ్చు, ఎక్కడ వారు జాడ లేకుండా ఒంటరిగానే ఇక్కడ ప్రచారం చేస్తూ వస్తుంది. అంతేకాకుండా టీడీపీ ఉపయోగిస్తున్నటువంటి ప్రచార రథాలపైన కూడా బీజేపీ యొక్క ఆనవాళ్లు లేకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ ఈ యొక్క ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే కడప నగరంలో ఉన్నటువంటి అత్యధికంగా మైనార్టీ ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో వారి యొక్క మన్ననలు పొందడం కోసమే ఈ ఎత్తుగడను వాళ్ళు పాటిస్తున్నారా, లేదా ఇద్దరు మధ్య తీవ్రస్థాయి విభేదాలు ఉన్నాయనేటువంటిది మాత్రం ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కడప నగరంలో ఉన్నటువంటి మైనార్టీల ఓట్లను దండుకోవడం కోసమే టీడీపీ ఒక కొత్త ఎత్తుగడకు దారి తీసిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే తాము అంటే రాష్ట్ర స్థాయిలో పొత్తులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చే కొద్దికి, అంటే కడప నియోజకవర్గ కేంద్రానికి వచ్చే సమయానికి తమ మధ్య పొత్తు లేదు, తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నామనేటువంటి సంకేతాలను ఇస్తున్నారనేటువంటి ఇది స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే వారు చేసినటువంటి ప్రచార రథాలపైన కావచ్చు, ప్రచారంలో కావచ్చు, ఎక్కడ కూడా ప్రచార రథాల మీద కానీ జెండాలు అనేటువంటిది, అంటే మనం చూసినట్లయితే బీజేపీ కావచ్చు, అదేవిధంగా జనసేన జెండాలు కూడా లేకుండా ఓన్లీ టీడీపీ జెండాలతో మాత్రమే వీరు ఎన్నికల ప్రచారానికి వెళ్తూ వస్తున్నారు. దీంతో ఇక్కడ పొత్తులో విభేదాలు అనేటువంటిది తారాస్థాయికి చేరాయని చెప్పవచ్చు. అంటే ఒక విధంగా బీజేపీతో వాళ్ళు విభేదించారన్నప్పటికీ కూడా జనసేనతో కూడా అదే స్థాయి పద్ధతిని కూడా మెయింటైన్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇటు పవన్ కళ్యాణ్ బొమ్మను మాత్రమే ప్రచార రథాలపైన ఉపయోగిస్తున్నారే తప్ప ఆ యొక్క జెండాలను ఎన్నికల ప్రచారంలో కానీ, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళతో కలిసి నడవడంలో ఇక్కడ టీడీపీ కాస్తంత వెనకంజలో ఉందని చెప్పవచ్చు. అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పొత్తు ఇక్కడికి వచ్చే కొద్దికి, అంటే నియోజకవర్గ కేంద్రానికి వచ్చే కొద్దికి పొత్తు చిత్తు అయిందని చెప్పవచ్చు. సో ఈ పొత్తు చిత్తులో ఒంటరైనటువంటి టీడీపీ ఒంటరిగానే ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉంది. అంటే వైసీపీలో ఉన్నటువంటి మైనార్టీ నాయకుడు ఉన్న నేపథ్యంలో ఆయనకు మైనార్టీ ఓట్లు అనేటువంటి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు కూడా ఒక కొత్త ఎత్తుగడను ఇక్కడ అమలు చేస్తూ వస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సో ఇది కొత్త ఎత్తుగడనా లేకపోతే పొత్తు చిత్తు అయిందా అన్నటువంటిది మాత్రం స్పష్టంగా ఇక్కడ అర్థమవుతూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాయకులతో మాట్లాడాలి కావచ్చు, అదేవిధంగా ప్రచారంలో కావచ్చు, మద్దతు కావచ్చు, సో ఏది కూడా టీడీపీకి ఇక్కడ దక్కనటువంటి పరిస్థితులు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అటు జనసేన సైతం, మనం జనసేన కార్యకర్తలు కానీ, నేతలు కానీ, జిల్లా సమన్వయ నాయకులు కానీ ఎక్కడ కూడా టీడీపీ వెంట నడవకుండా వారికి మద్దతు ఇవ్వాలనేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేని పరిస్థితి. సో వారు స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటే అది కూడా లేని పరిస్థితి. సో దీన్ని బట్టి చూసినట్లయితే అటు టీడీపీ, ఇటు బీజేపీ, అదేవిధంగా జనసేన మూడు పార్టీలు కూడా ఒకే కూటమిగా ఉన్నప్పటికీ కానీ తెలుగుదేశం మాత్రమే తమకు ఓట్లు వేయాలంటూ ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తుంది. కానీ జనసేన, బీజేపీ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నాయని చెప్పవచ్చు. సో ఈ యొక్క పర్యవసానం అన్ని చూసినట్లయితే కడప నియోజకవర్గంలో ఎన్డీఏలో పొత్తు చిత్తైందని చెప్పవచ్చు. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, కడప.